హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఇవాళ అయితే కనుక షేర్ చేయడానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ సారీస్ని అయితే కనుక ఈ వీడియో కోసం తీసుకొచ్చాను. 100% అయితే కనుక మీకు నచ్చే కలెక్షన్స్ అన్నీ ఈ వీడియోలో ఉండబోతున్నాయండి. సో ట్రస్ట్ మీ, అసలు బ్యూటిఫుల్గా ఉన్నాయి. పట్టు చీర అంటే నమ్ముతారండి ఇది. అంత అందమైన చీర, మంచి రెడ్ కలర్ చీర, చక్కగా ఈక్వల్ బార్డర్లో ఎంత అందంగా ఉందో ఒక్కసారి మీరు చూడండి. ఈ లెంత్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇవాళ శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఫ్యాన్సీగా క్రేజీ ఉంటుంది కట్టుకుంటే, అంత అందంగా అయితే కనుక ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఏదో సీజన్ తర్వాత ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఏవో వెడ్డింగ్ కూడా స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు కదా, అలాంటి వాటికి పెళ్లి కూతుర్లప్పటికి ఇలాంటి శారీస్ గిఫ్టింగ్ రిలేటెడ్గా కూడా అద్భుతంగా ఉంటాయండి. అదైతే కనుక మనకి గోల్డ్లో మంచిగా పళ్ళు వచ్చేసింది. ఇదైతే కనుక శారీ అనమాట. అసలు ఎంత ఎంత అందంగా ఉందో మీరు ఒక్కసారి అయితే కనుక చూసుకోవచ్చు. శారీ అయితే కనుక ఓపెన్ చేసేద్దాము. శారీ క్యాటలాగ్ సూపర్ వచ్చింది. బ్రైట్ రెడ్ కలర్ పైన చాలా చక్కగా ఉంది. జనరల్గా రెడ్ కలర్ సూట్ కాని వాళ్ళు అసలు ఆడవాళ్ళు ఎవరు ఉండరండి. అందరికీ కూడా రెడ్ కామన్గా ఎవరికైనా నప్పుతుంది. ఇంకా రెడ్ అంటే అమ్మవారి స్వరూపం, ఆడవాళ్ళు అంటేనే అంతే కదా. సో 100% నచ్చాల్సిందే. అంత బ్యూటిఫుల్గా ఉంటుందండి. అందరి దగ్గర ఏదో ఒక డ్రెస్సో, లంగా ఓణియో చీరనో ఖచ్చితంగా రెడ్ అయితే ఉంటుందన్నమాట. శుభసూచకంగా కూడా మనం భావిస్తాం కదా అండి, పండుగలకి పూజలకి అప్పుడు కూడా, అండ్ శ్రావణ మాసాలకి అలాంటప్పుడు కూడా కట్టుకుంటాము. లైట్ వెయిట్ ఫ్యాన్సీ శారీ స్టార్టింగ్ పాయింట్ నుంచి కూడా మనకి ఈ బూటీ వచ్చింది. ఇదైతే కనుక శారీ పళ్ళు లైట్ వెయిట్ కాన్సెప్ట్లో చక్కని చీర విత్ 1 మీటర్ బ్రోకెట్ బ్లౌజ్తో అయితే కనుక వచ్చింది. చక్కగా ఉంది చీర. కట్టుకుంటే ఇంకా బాగుంటుందండి. నేను పొగిడానని కాదు, కానీ మళ్ళీ మేడం మీకు రెడ్ ఇష్టం అక్క, అందుకే మీరు అంతకనం పొగుడుతున్నారు అని అనొచ్చు. కానీ రెడ్ నా ఫేవరెట్ కలరే, నేను కాదని చెప్పను. కానీ ఇది నిజంగా చాలా బాగుందండి చీర. అందమైన చీర. సో చాలా బాగుంది. మంచి క్యాటలాగ్. కలర్స్ ఉన్నాయో లేవు నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేవు, కానీ నాకు కలర్స్ ఉన్నా ఏ కలర్లో కనిపించావు. ఈ మధ్య ఆరెంజ్ మీదకి వెళ్తున్నాను ఎంతో కష్టపడుకుని. సో కామన్గా నాకు రెడ్ అండ్ బ్లూ నచ్చుతాయి కాబట్టి సో నేనైతే మళ్ళీ రెడ్డే తీసుకున్నాను. సో కలర్స్ ఉన్నాయి, ఇక నాకు గుర్తు కూడా లేదు. నాకు రెడ్ అంత బాగా నచ్చేసింది. ఇమీడియట్గా నేను రెడ్ అయితే కనుక ఆర్డర్ ప్లేస్ చేస్తానండి. ఈక్వల్ బార్డర్ వచ్చింది, జరీ బూటీ వచ్చింది, ఎక్కడ ఎక్స్ట్రా థ్రెడ్స్ లేవు. బార్డర్ కూడా చాలా బాగుంది. ఒకవేళ నచ్చి తీసుకోవాలి అని అనుకుంటే కనుక మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంది. మంచి చీర అండి, ఫ్యాన్సీగా చక్కగా కట్టుకోవచ్చు. ఇది ఒక చీర తీసుకున్నా. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఇంకొక సారీ, నా డ్రెస్ కూడా మీషోలో అదే మర్చిపోయాను. సో డ్రెస్ అసలు చెప్పకుండానే స్టార్ట్ చేసేసాను కదా. ఈ డ్రెస్ ఆల్రెడీ నేను వీడియో ఇచ్చానండి. ఈ డ్రెస్ పైన స్కాలప్ కర్ట్లో మంచిగా అయితే కనుక ఆరెంజ్ కలర్ పైన మనకి ఈ డ్రెస్ అయితే కనుక వచ్చింది. లైనింగ్ వచ్చింది, పాకెట్ వచ్చిందండి. చాలా కంఫర్ట్గా హాయిగా వేసేసుకోవచ్చు. మీకు కనుక నచ్చితే లింక్ నేను ప్రొవైడ్ చేసేస్తాను డిస్క్రిప్షన్లో శారీస్తో పాటుగా, మీరు చెక్ చేసేసుకోండి. నెక్స్ట్ అయితే కనుక ఈ శారీ అనమాట. మంచి బ్లూకి బ్లూ కాంబినేషన్. లిటిల్ బిట్ అయితే కనుక వెయిట్ ఉందండి, లిటిల్ బిట్, బట్ మనం క్యారీ చేయగలము. బట్ వాటితో పోల్చుకుంటే మాత్రం కొంచెం వెయిట్ ఉందని చెప్తున్నాను. అండ్ ఇదైతే కనుక శారీ ఓపెన్ అయిపోయింది. శారీకి అయితే కనుక మనకి ఇది పళ్ళు డిజైన్ ఎంత బ్రైట్గా ఉందండి. మంచి బ్లూకి ఈ బ్లూ అయితే కనుక చాలా చాలా అందంగా కనపడుతుంది కదా. సో టర్న్ చేస్తే మనకి శారీ కలర్ కూడా ఇలా వస్తుంది. సో శారీ అయితే కనుక మనకి కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది కలర్ అండి. ఎవరికి బాగో చూడండి, అందరికీ నప్పే కలర్ల పైన ఇవాళ మన వీడియో అయితే కనుక ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ శారీ కూడా మంచిగా ఉంటుంది. దీనికి కట్టుకున్న తర్వాత కాంబినేషన్ వచ్చేసి శారీ ఓపెన్ అయిపోతే కనుక మనకి ఇది పళ్ళు, బ్లౌజ్ పళ్ళు కూడా సేమ్ వచ్చింది, కంటిన్యూషన్ వచ్చిందండి. చూపిస్తాను అది కూడా. 1 మీటర్ బ్లౌజ్తో వచ్చేసి ఈ విధంగా బ్రోకెట్ బ్లౌజ్ విత్ కంటిన్యూషన్. శారీ బార్డర్స్. ఇదైతే కనుక శారీకి వచ్చేసి పళ్ళు అనమాట. ఎంత బాగుందో మీరు చూడొచ్చు అండి. చాలా అందమైన చీర. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. కట్టుకుంటే ఇంకా బాగుంటుందండి. అస్సలు మిస్ చేసుకోవద్దు. శారీ నచ్చితే మాత్రం. మంచి కాన్సెప్ట్, కలర్ కాంబినేషన్ కానీ మొత్తం ఆల్ ఓవర్ అంతా కానీ వీవింగ్ డిజైన్ ప్యాటర్న్ అయితే కనుక చాలా చక్కగా అయితే కనుక వచ్చింది. చాలా నిండుగా ఉంటుంది కట్టుకుంటే కూడా. మంచి ఐ క్యాచీ కలర్ అండి. ఫొటోస్ వీడియోస్ దేనికైనా కానీ మీకు బాగా కనపడుతుంది. అండ్ బార్డర్స్ కూడా చాలా బాగా వచ్చాయి మనకి. టెంపుల్ టైప్ ఆఫ్ బార్డర్స్ లాగా కూడా చక్కగా అయితే కనుక వచ్చాయి. మీకు కాస్త క్లోజప్ లుక్లో కూడా చూసుకోవచ్చు. డిజైన్ ప్యాటర్న్ మోడల్ బార్డర్ ఎలా వచ్చింది. అండ్ ఇదైతే కనుక బ్యాక్ సైడ్ నైస్ వీవింగ్తోని కంటిన్యూషన్ అయితే కనుక కాన్సెప్ట్ అంతా ఇంకా మనకి ఇలాగే వచ్చేస్తుంది. సారీ ఓవరాల్ అండి కంటిన్యూషన్ మనకి కట్టు చెంగు వరకు కూడా మనకైతే కనుక ఈ డిజైన్ అనేది ఇచ్చేసారు. సో చాలా అందంగా ఉంది చీర. అస్సలు మిస్ చేసుకోవద్దు. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టున్నాను. సింగిల్ కలర్ మాత్రమే ఇది అవైలబుల్గా ఉంది. దీంట్లో ఇంకా కలర్స్ లేవండి. ఒక్కటే సెల్లర్ దగ్గర కూడా ఉంది. ఇంకా అక్కడ కూడా తను స్టాక్ అవుట్ పెట్టారంటే ఇది అసలు స్టాక్ అవుట్ అయిపోయినట్టే. చీర అయితే మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. చక్కగా ఉందండి చీర. మీరు కావాలంటే లెహెంగా లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. మీడియం లెంత్ బార్డర్ కావాలనుకునే వాళ్ళకి కూడా ఇది చక్కగా అయితే కనుక కనెక్ట్ అవుతుంది. బాగుంది.
అండ్ నెక్స్ట్ అయితే కనుక ఒక పింక్ కలర్ శారీ చూపిస్తానండి. మొత్తం అంతా కూడా ఓవరాల్గా మంచిగా అయితే కనుక ఇలా వేవ్ పార్ట్లో మంచి జరీ వర్క్తో అయితే కనుక వచ్చేస్తుంది. డీసెంట్ లుక్ ఉంది. ఇది కూడా చక్కగా అయితే కనుక కింద సైడ్ కూడా బార్డర్ బాగా వచ్చింది. ఇదైతే కనుక శారీకి వచ్చేసి మనకి పళ్ళు అనమాట. ఇదైతే కనుక శారీకి వచ్చేసి బాడీ అంతా కూడా ఇలా తీసేసుకున్నారు. సో శారీ అయితే కనుక ఓపెన్ చేస్తే డిజైన్ ప్యాటర్న్ ఎలా వచ్చిందని కూడా చూసేద్దాము. ఇదైతే కనుక శారీకి వచ్చేసి మనకి బ్లౌజ్ ఇలా ఉంటుందండి. 1 మీటర్ మనకి బ్రోకెట్ బ్లౌజ్తో అయితే కనుక వచ్చింది. బార్డర్ కాంబినేషన్ అయితే కనుక శారీ కంటిన్యూషన్ మీదన. ఇదైతే కనుక శారీకి వచ్చేసి మనకి పళ్ళు, నైస్ పళ్ళు, సింపుల్ అండ్ ఎలిగెంట్గా అయితే కనుక మనకి ఈ డిజైన్ అంతా కూడా ఏదైతే బార్డర్ వచ్చిందో ఆ బార్డర్ పైన మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. సో చూడండి శారీ కూడా చక్కగా అయితే కనుక ఓవరాల్గా మనకి వీవింగ్ డిజైన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సో మనకి వేసుకున్నప్పుడు ఏంటంటే శారీ వచ్చేసి లుక్ అయితే కనుక ఇది ఇట్లా ఉంటుందన్నమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. పెద్ద వెయిట్ కూడా అస్సలే లేదు. ఇప్పుడు వెయిట్ కొద్దిగా ఉందంటే ఆ చీరకు ఉందని చెప్పినా కదా, అల్కా ఉందండి. ఇది కట్టుకున్న తర్వాత అసలు మీకు బాడీకి కంఫర్ట్, లైట్ వెయిట్, బాడీ హగ్గింగ్ లాగానే మీకు ఫ్యాబ్రిక్ వచ్చేసి చక్కగా మౌల్డ్ అయిపోతుంది అనమాట. సో ఇదైతే కనుక మనకి శారీ వేసుకున్నప్పుడు డిజైన్ వచ్చేసి ఇట్లా వస్తుంది. చాలా బాగుంది, కంఫర్ట్గా ఉంటుంది. మీరు డే అంతా క్యారీ చేసినా కానీ కంటిన్యూషన్ అయితే కనుక ఇలాగే ఉంటుందండి. సో చూసుకోవచ్చు. మీకు కట్ చెంగు పాయింట్ వరకు ఒకసారి నేను చూపిస్తాను. నచ్చింది అనుకుంటే కనుక డెఫినెట్గా తీసేసుకోండి. సింగిల్ కలర్ మాత్రమే ఇది మనకి అవైలబుల్గా ఉంది మీషోలో. నెక్స్ట్ అయితే కనుక అండి ఈ సారీ చక్కగా ఉందండి. మనకైతే కనుక గ్రీన్ కలర్లో మొత్తం అంతా కూడా బూటీ వచ్చేసి మంచి ఫ్లోయీ కాన్సెప్ట్లో అయితే కనుక శారీ తీసుకున్నారు. నైస్ బార్డర్తో అయితే కనుక వచ్చింది. మిడిల్ పార్ట్ అంతా కూడా చక్కగా ఫ్లవర్ బూటీతో అయితే కనుక తీసుకున్నారండి. శారీ కట్టుకుంటే మాత్రం ఎంత హైలైట్ అంటే అంత చక్కగా హైలైట్ అవుతుంది, నో డౌట్. అందులో పళ్ళు అండి. శారీ అయితే కనుక మనకు వచ్చేసి డిజైన్ ఇలా వస్తుంది. ఓవరాల్గా శారీ అయితే బూటీ అండ్ సింపుల్ బార్డర్తో చక్కని ట్రెండింగ్ కలర్తో అయితే కనుక హైలైట్ అవుతుందని చెప్పవచ్చు. శారీ అయితే కనుక మనం ఓపెన్ చేద్దాము. శారీ మాత్రం మస్తు ఉందండి. కలర్ మీదనే వెళ్ళిపోవాలా. నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఎంత డీసెంట్గా అయితే కనుక ఉంది. శారీ బ్లౌజ్ అండి ఇది మనకి. ఇదైతే కనుక 1 మీటర్ వరకు మనకి బ్లౌజ్ చాలా ఫ్రీగా ఇచ్చేసారు. మనకి నచ్చిన డిజైన్ కుట్టించేసేసుకోండి. దీనిలో కూడా ఒకలాంటి ఫ్లవర్ బూటీ అనేది ఉందండి. ఇక్కడ కూడా మనకి శారీ బార్డర్ ప్యాటర్న్ అయితే కనుక ఇచ్చారు. మీరు హ్యాండ్, ఫ్రంట్, హ్యాండ్స్కి లైక్ నెక్కి అలా కూడా మీరు దాన్ని డిజైన్ చేయించుకోవచ్చు. సో ఇదైతే కనుక శారీ కట్చింగ్ నుంచి మనకి కంటిన్యూషన్ ఈ బూటీ అనేది వచ్చింది. ఈక్వల్ బార్డర్ పైన అయితే కనుక శారీకి కంటిన్యూషన్ ఈ డిజైన్ ఇలా వస్తుందండి. అసలు శారీ చూడండి ఎంత బాగుందో మీరు చూసుకోవచ్చు. చాలా చక్కగా కంఫర్ట్గా హాయిగా అయితే వేసుకోవచ్చు. కలర్ కాంబినేషన్ కూడా అంతే క్లాస్ అండి. సో అంటే ఎప్పుడు డార్క్ కలర్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ కలర్స్కి వెళ్దాం అనుకున్నప్పుడు ఈ కలర్ తప్పకుండా ట్రై చేయొచ్చు. అటు నిండుగాను ఉంటుంది, బాగుంటుంది. అండ్ ఈ లెంత్ కూడా బాగుంది. లైట్ వెయిట్ కాన్సెప్ట్లో అయితే కనుక చక్కగా వచ్చిందండి. ఇప్పుడు ఈ కలర్ కూడా బాగా ట్రెండ్ అవుతుంది కదా, సో అందుకోసం అయితే కనుక గ్రీన్ మీద తీసేసుకున్నాను. సారీ ఓవరాల్ బూటీ ఈక్వల్ బార్డర్స్తో అయితే కనుక చాలా చక్కగా అయితే కనుక వచ్చింది. ఒకవేళ మీరు ఇలా ట్రై చేయాలనుకుంటే కనుక మీరు ఇలా కూడా ట్రై చేయొచ్చు. మీకు కుచ్చుళ్ళు కానీ స్టెప్స్ కానీ ఈజీగా పెట్టుకోగలుగుతారు. ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఉందండి, చాలా సాఫ్ట్గా. కాబట్టి మీరు ఈజీగా అనేది శారీని మోల్డ్ చేసుకోగలుగుతారు. శారీ అసలు కట్టుకోవడం రాదు అనుకునే వాళ్ళు కూడా హ్యాపీగా అయితే కనుక మీరు కట్టేయగలుగుతారండి. మీరు చూడండి శారీ ఎంత ఈజీగా మనకి ఫ్లెక్సిబుల్గా మూవ్ అవుతుందో ఇది ఎగ్జాంపుల్. ఇట్లా వచ్చేస్తుంది. సో హ్యాపీగా తీసేసుకోవచ్చు, మీకు ఎలాంటి డౌట్ లేకుండా. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లోనే ఇచ్చేసానండి. ఇలాంటి కలెక్షన్స్ చూడాలనుకుంటే తప్పకుండా మన పేజ్ని ఫాలో అయితే ముందు కూడా ఇంకా చాలా మంచి కలెక్షన్స్ మన పేజ్లో రాబోతున్నాయి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటాను. నెక్స్ట్ అయితే కనుక ఈ సారీ అండి. ఈ సారీ కూడా చాలా బాగుంది. ఇదైతే కనుక పైన సైడ్ బార్డర్ వచ్చేసి డౌన్ సైడ్ అయితే కనుక మనకి ఈ విధమైన డిజైన్ వచ్చిందనమాట. ఫ్లవర్ ఓవరాల్గా నేను ఓపెన్ చేస్తే ఇంకా మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇదైతే కనుక సాఫ్ట్ మంచి పింక్ కలర్ కాంబినేషన్. ఇదైతే కనుక పళ్ళు అండి. ఇదైతే కనుక శారీ యొక్క బాడీ ప్యాటర్న్ కాంబినేషన్ మనకి ఈ విధంగా అయితే కనుక ఉంటుంది. చక్కగా ఉంది చీర కూడా. గోల్డ్ బూటీస్ అంతా కూడా బాగా వచ్చేసింది. సో శారీ అయితే కనుక ఓపెన్ చేసేద్దాము. అన్నీ నేను చాలానే జాగ్రత్తగా వెతికి తీసుకొచ్చినటువంటి కాన్సెప్ట్స్ అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇదైతే కనుక శారీ యొక్క బ్లౌజ్ ప్యాటర్న్. మీకు దీంట్లో లైన్స్తో పాటుగా బార్డర్ కూడా శారీకి ఎలా వచ్చిందో అలాగే వచ్చేసింది. శారీ అసలు ఇట్లా వేస్తేనే ఎంతో నిండుగా అందంగా కనిపిస్తుందండి. ఇంకా కట్టుకుంటే ఇంకా బాగా కనబడుతుంది బ్లౌజ్ రెడీ అయిన తర్వాత. ఇదైతే కనుక శారీకి వచ్చేసి మనకి పళ్ళు. ఇక్కడ నుంచి అయితే కనుక శారీ కంటిన్యూషన్ మనం చూడబోతున్నాము. శారీ ఓవరాల్గా మనకి పైన సైడ్ ఏమో చిన్న బార్డర్ లాగా వచ్చేసి డౌన్ సైడ్ అయితే కనుక ఈ ఫ్లవర్ బార్డర్, మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలా చక్కగా అయితే కనుక బూటీ అనేది తీసుకున్నారు. ఇది కూడా చక్కగా కూర్చుంటుందండి మనకి చీర.
సో మంచి మెత్తనైన ఫ్యాబ్రిక్ కదా, సో మనం కంఫర్ట్గా అయితే కనుక కట్టుకోగలుగుతాం వీటన్నిటిని మెయిన్గా. సో ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేసేయండి మీరు కూడా వీటిని కూడా. సో అన్నీ బాగున్నాయి వాళ్ళ చీరలు. మీకు ఏ చీర నచ్చిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఏదైనా షాపింగ్ చేసుకోవాలనుకుంటే స్టాక్ అవుట్ అవ్వకుండా తీసుకోండి, ఎందుకంటే అన్నీ కూడా సింగిల్ కలర్స్ మాత్రమే ఉన్నాయి. అందరికీ నప్పే కలర్ కాబట్టి కామన్గా అందరికీ నప్పుతాయి. మన వాళ్ళందరూ కూడా పిక్ చేస్తే ఫాస్ట్గా స్టాక్ అవుట్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. సో శారీ లెంత్ పెద్దగా ఉంది, క్లాస్గా ఉంది, ఫ్లవర్ డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది. ఓవరాల్గా అయితే కనుక మనకి ఇది శారీ కంప్లీట్గా లుక్ అయితే కనుక ఇట్లా వస్తుందన్నమాట. సో ఇదండి ఈ వీడియో, నచ్చిందని అనుకుంటున్నాను. డీటెయిల్స్ అన్నీ చాలా క్లియర్గా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసా. ఇంకేమైనా డౌట్ ఉందనుకుంటే కనుక నన్ను తప్పకుండా అడిగండి కామెంట్లో, నేను తప్పకుండా మీకు రిప్లై ఇచ్చేస్తాను. ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా మన పేజ్ని ఫాలో అయిపోండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ బాయ్.